హాయ్ అండి. ఈరోజు వచ్చేసి చాలా ఎమ్మీ టేస్టీ స్వీట్ చేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. నేను చిక్కటి పాలు తీసుకొని ఒక కడాయిలో పోసి కాగేలోపు ఒక చిన్న గ్లాస్ పాలల్లో ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకొని పాలు ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. పాలల్లో వేసుకుంటేనే బాగుంటుంది. కావాలంటే పాలు లేకపోతే వాటర్లో అయినా కలుపుకోవచ్చు, కానీ పాలల్లో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పాలు కొంచెం కాగుతున్నాయి కదా, కొంచెం మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ అంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకొని అది కరిగే వరకు కలుపుకోవాలన్నమాట బాగా. ఇంకా చక్కెర గిట్ల ఏం అవసరం లేదు. ఇది కొంచెం వేసుకున్న స్వీట్ అనేది మంచిగా ఎక్కువ వస్తుంది అనమాట. కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మసులుతున్నాయి కదా పాలు, మసిలేటప్పుడు మళ్ళీ ఒక 2 సార్లు అట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉండలు లేకుండా పాలలో పోసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని పోసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇదేం స్వీట్ అంటే అర్బన్ పుడ్డింగ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఎవరైనా చిన్నపిల్లలు కూడా చేయొచ్చు అనమాట. ఉంటారని వాళ్ళు కూడా ఏముండదు, ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకుంటూ చిన్న మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక గిన్నె తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మనం మనసులను బట్టి వేసుకోవాలన్నమాట. ఎక్కువ మంది ఉంటే ఒక డబ్బా ఫ్రెష్ క్రీమ్ పడుతుంది అనమాట. ఫ్రెష్ క్రీమ్లో కూడా కొంచెం మళ్ళీ మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఇంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. మరి ఎక్కువ స్వీట్ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే చాలా తక్కువ తింటాం స్వీట్ అయితే. కొంచెం ఇంట్లో మిల్క్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మిస్కర్ తోటి బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చాలాసేపు బీట్ చేసుకోవాలన్నమాట. బ్లెండర్ ఉంటే దాంతో అయితే ఈజీగా అయిపోతుంది, కానీ మిస్కర్ తోటి కూడా మంచిగానే కలుపుకోవచ్చు. కలుపుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకొని బ్రెడ్ తీసుకోవాలి. నేనైతే శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను అనమాట. బ్రెడ్ తీసుకొని 4 సైడ్లు బ్రౌన్ కలర్ పార్ట్స్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసి అదొక సపరేట్ గిన్నెలకి వేసుకోవాలి. అది వేరే ఛాయ్లైనా పాలల్లో వేసుకొని తినొచ్చు. తర్వాత ఇంకా ఈ మధ్య బ్రెడ్ ఉంది కదా వైట్ది, అది 2 ముక్కలు చేసుకొని ఒక గ్లాస్ బౌల్ లేకపోతే స్టీల్ అట్లయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇది గాజుది బౌల్ ఉంది కాబట్టి అందులో వేస్తున్నా. మొత్తం ఇట్లా పేర్చుకోవాలన్నమాట. ఒక సైడు ఒక పూరలాగా పెట్టుకోవాలి. బ్రెడ్ బ్రౌన్ కలర్ది పెట్టొద్దు అనమాట. అది పెడితే అంత బాగుండదు. ఒకసారి పెట్టుకున్న తర్వాత ఒక పొర పెట్టిన తర్వాత ఇది ఏమంటారు, కస్టర్డ్ పౌడర్ వేసిన లిక్విడ్ వేసుకోవాలి ఒక పొర పైనకి వెళ్ళి. అది వేసుకున్న తర్వాత మనం ఫ్రెష్ క్రీము మిల్క్ మేడ్ వేసుకున్నాం కదా, అది కూడా ఒక 2 గంటలు అట్లా 2 స్పూన్లు వేసుకోవాలి, పెద్ద స్పూన్లు వేసుకొని మళ్ళీ పైనకి వెళ్ళి మళ్ళీ బ్రెడ్ పెట్టుకోవాలి. బ్రెడ్ పెట్టి మళ్ళీ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ వేసుకోవాలి. మళ్ళీ నిండుగా వేసుకొని మళ్ళీ మిల్క్ మేడ్ లిక్విడ్ కూడా వేసుకోవాలి. ఎంత బాగుంటుంది అంటే క్రీమీగా, అసలు చేస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చినాయి అనమాట. అంత బాగుంటుంది. ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ నేను ఇట్లా డ్రై ఫ్రూట్ కటర్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసి పెట్టినా అనమాట సన్నగా. అది పైనకి వెళ్ళి పోసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంత బాగుంటుంది కంప్లీట్గా. ఇంకా ఇది మంచిగా డ్రై ఫ్రూట్ మిక్సీ అంతా వేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మంచిగా చల్లగా అవుతుంది కదా. అసలు ఒక గిన్నె తినేటోళ్ళు 2 గిన్నెలు తింటారు, అంత టేస్ట్ ఉంటుంది. స్వీట్ తక్కువనే వేసినా కదా మంచిగా తినొచ్చు అనమాట. స్వీట్ ఎక్కువ ఉంటే కూడా మళ్ళీ ఎక్కువ తినలేము స్వీట్ అనమాట. ఇక చూడు ఎంత బాగా అయిందో, క్రీమీగా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా బాగుందండి. మా అమ్మాయి ఇట్లా తిన్నారు, బాగుందని చెప్పింది అనమాట. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కలిపి ఒక 10 మినిట్స్లో వేసుకోవచ్చు అనమాట.